అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత చాగంటి ప్రసాద్ గారు రచించిన అత్తగారు అమెజాను అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళితే, ఉదయం 9 గంటలు, చలికాలం ముఖం చాటేసింది. ఎండలు నెమ్మదిగా తమ ఉనికి చాటుతున్నాయి. పూజ గదిలో పూజలో మా మామగారు, పొద్దున్నే టీవీ రిమోట్ హస్తాభరణం చేసుకున్న మా మోడ్రన్ అత్తగారు, స్కూల్కి వెళ్ళలేక వెళ్తున్న పిల్లలు, ఒక పక్క మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతూ మరో పక్క బరబరా అంట్లు తోమేసి వేరే ఇంటికెళ్లే కంగారులో మా పని మనిషి, షూస్ ఒక కాలిది మరో కాలికి వేసుకోబోయి 4 ఖర్చుకుని మళ్ళీ వేసుకుని ఆదరాబాదరాగా ఆఫీస్కని రోడ్డెక్కిన మా ఆయన, అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. నేనేమో అందరికీ టిఫిన్లు తినిపించి అప్పుడే 2 ఇడ్డెన్లు పళ్ళెంలో పెట్టుకుని ఒక ముక్క తునిపి నోట్లో పెట్టుకోబోతుంటే మా కాలింగ్ బెల్ కుహు కుహు మని మోగింది. ఆ కొత్త రకం కుహు కుహు కాలింగ్ బెల్ అమెజాన్లో కొన్నాము. ఆ ఒక్కటి ఏమిటి కర్మ, మా ఇంట్లో చీపురు పుల్ల దగ్గర నుండి చీనాంబరాల వరకు అమెజాన్ ఆన్గోయింగ్ ఆన్లైన్ పర్చేజే. దీనికి ఆద్యురాలు మా మోడ్రన్ మహిళ, మా అత్తగారే. ఇంకా చెప్పాలావిడ గురించి. మా ప్లాట్లలో మా ఆయన పేరు కానీ, అసలు ఓనర్ అయిన మా మామగారి పేరు కానీ ఎవ్వరికీ తెలియదు. అమెజాన్ అమ్మమ్మగారి ఇల్లంటే టక్కున చెప్పేస్తారు ఎవరైనా. మేం అందరం కేర్ ఆఫ్ అడ్రస్ ఆవిడే. మరి ఆవిడ టీవీలో తెలుగు సీరియల్స్ చూడరు. ఎప్పుడూ హిందీ సీరియల్స్, స్టార్ ప్లస్లో వచ్చే ఎన్నో ఏళ్ల పాటు సాగుతున్న దియా ఔర్ బాటీ హమ్, ఏ రిస్తా క్యా కెహ్లాతే లాంటి సీరియల్స్ కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. మళ్ళీ ఈసారి బౌబౌమని కాలింగ్ బెల్ మోగింది. అయ్యో, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ వచ్చి చెప్తాను అని ఒక్క ఉదుటున లేచి తలుపు తీసింది కోడలు సుజన. మేడం, అమెజాన్ నుంచి కొరియర్ అన్నాడు వచ్చినతను. ఎవరికి అని అడిగితే మిసెస్ విద్యాధరి పేరు మీద వచ్చింది అన్నాడు. ఇంకెవరు? మా అత్తగారికి. తన పేరు బయటికి వినబడగానే ఎవరే అని మా అత్తగారు ఈ ప్రపంచంలోకి వచ్చి తను కూర్చున్న సింహాసనంలో నుంచి లేచారు. మీకు కొరియర్ అని నేను తప్పుకొన్నాను. మాకు అమెజాన్ నుంచి ఆవిడ పేరు మీద నెలకు 4-5 కొరియర్స్ వస్తాయి. ఈరోజు ఏం తెప్పించారో. ఆంజనేయ ప్రసాద్ అనే ఆ ఇంటి యజమాని ఉరఫ్ మా అమ్మగారు పూజ గదిలో ఉన్నా కూడా ఆయన మనసంతా ఆ వచ్చిన వాళ్ళెవరో అని ఆయన కంగారు పడుతున్నారు. అనుష్ఠానానికి భంగం కూడా కలిగింది ఆయనకు. ఈలోగా విద్య ఎవరు వచ్చింది అని పూజ పూర్తయిందనిపించిన మా మామగారు అడగ్గా, ఆవిడ మీ పుట్టినరోజుకి చొక్కా తెప్పించాను అమెజాన్ ఆన్లైన్లో అనగానే ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచి, నాకెందుకు దండగా, అది పట్టి చస్తుందో లేదో అని ఆయనంటే ఆవిడ చూసిన చూపుకి తత్తరపడి, అంటే నా ఉద్దేశం అని నీళ్లు నములుతూ మా అత్తగారి నోటికి భయపడి, సరే నీ ఇష్టం అని వేసుకోవడానికి రెడీ అయ్యారు. నేను ప్లేట్లో పెట్టుకున్న 2 ఇడ్డెన్లు గబగబా తిని మా అత్తగారితో కలిసి ఆ ప్యాకెట్ విప్పు చూస్తే నలుపు మీద తెల్ల పూల చొక్కల చొక్కా. మా మామగారి వయసుకు తగ్గదేనా అని నా మనసులో అనుకోబోతుంటే, గొప్ప డిస్కౌంట్ ఆఫరే, అమెజాన్ వారు 50% ఇచ్చారు అంటూ దాన్ని తీసి మామగారి మీద వేశారు. ఆయన పసుపు బొట్టు పెట్టుకుని వేసుకుంటే అది స్లిమ్ ఫిట్తో ఇరుకుగా ఉండి చాలా అనీజీగా ఫీల్ అయ్యి మా అత్తగారి నోటికి భయపడి నవ్వలేక బాగుందే, న్యూ మోడల్ షర్ట్ అనుకుని గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మా అత్తగారికి అమెజాన్ ఆన్లైన్ పర్చేజ్ అంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఒకసారి ఆమాందస్తా దొరుకుతుందేమో అని మనవణ్ణి సెర్చ్ చేయమన్నారు. అబ్బా బామ్మ, అలాంటివేమీ అమెజాన్లో అమ్మరు అని వాడు నెత్తి బాదుకుంటే ఆవిడ నమ్మరు కదా. ఒకసారి మామిడికాయ సీజన్లో మాగాయ పెట్టడానికి మామిడికాయ మొక్కలు తురమడానికి ఆలు చిప్పులు కావాలని మనవణ్ణి, ఒరేయ్ అమెజాన్లో దొరుకుతాయేమో చూడు అని అనగానే, ఆలు చిప్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా అన్నాడు. ఓరి బడవా, పొటాటో చిప్స్ కాదురా అని నవ్వి, ఆలు చెప్పులంటే సీలో దొరుకుతాయిరా, మాగాయ ఊరగాయ పెట్టుకోవడానికి,
మామిడికాయలు ఆలు చెప్పులతో తరిగితే ముక్కలు సన్నగా వస్తాయిరా, ఈ పీలర్లు ఎందుకు పనికిరావు అంటే, బామ్మ ఆలు చిప్పలని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గూగుల్ లైట్ చేయండి అని ఆవిడంటే, నా పిల్లలు ఆశ్చర్యపోయి, బామ్మ నీకన్నీ తెలిసే అంటే అన్నిటికీ అదేమిట్రా అలా ఆశ్చర్యపోతారు, ఆ గూగుల్ వాడు అన్నీ మన దగ్గర నుంచి సేకరించే కదా వాటిల్లో పెడతాడు అని. అలాగే మనం వాడే మాటలే ప్రపంచ స్థాయి దాటిపోయాయిరా, మన హిందీ మాటల్ని కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కొత్త పదాలుగా యాడ్ చేయడం లేదు, అందుకని ఆలు చెప్పులు కూడా ఉండే ఉంటాయి అని గొప్పగా వాదించారు. ఒకవేళ అమెజాన్ వారి అమ్మకానికి పెట్టకపోతే మనమే ఆ బిజినెస్ ఐడియా ఇద్దాం, వేసవకాలం ఆవకాయ మాగాయ కాలాల్లో వాడికి 4 డబ్బులు వస్తాయని ఉపన్యాసం ఇచ్చారు మా బహుముఖ ప్రజ్ఞాశాలైన అత్తగారు. ఈ లోప నా పుత్రుడు ఇంగ్లీష్లో ఊస్టర్స్ అంటారట అంటే గుల్లలని వచ్చిందన్నాడు. ఒరే, గుల్లలంటే వాడు ఏ మల్లగుల్లలు పడతాడో కానీ కొనద్దు అని వాళ్ళకి బిజినెస్ చేయడం రాదని చాలా ఫీల్ అయ్యారు. ఆ రోజు పొద్దున్నే మా కాలింగ్ బెల్ మోగింది. ఈసారి మేవ మేవమంటూ కొత్త పిలుపుతో. తలుపు తీసి చూడగా మా పక్క ప్లాట్లో ఉండే మనోజ్ఞ గారు వచ్చి వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందని స్వీట్ బాక్స్ ఇచ్చారు. మా అత్తగారు కళ్ళజోడు సర్దుకుంటూ వచ్చి దేంట్లో ఉద్యోగం అని అడిగితే ఆమె అమెజాన్లో అంటే మా అత్తగారి మొహం అమెరికా సంయుక్త రాష్ట్రాలంత అయ్యింది. తర్వాత సంగతి చెప్పక్కర్లేదు. ఆ అబ్బాయి ఎక్కడ కనబడితే అక్కడ, ఏమోయ్ మీ కంపెనీ వాళ్ళకి చెప్పు ఇంకా కొత్త కొత్త వస్తువులు పెట్టమని, ఆవకాయ జాడీలు, ఆమాన్ దస్తాలు, ఆలు చిప్పలు, మరకత్తి పీటలు, ఇంకా వీలైతే ఒక పెళ్లి చేయడానికి కావాల్సిన సామాన్లు గుత్తుగా ప్యాకేజీ పెట్టమను, బోల్డ్ డబ్బులు వస్తాయి అంటూ ఊదరగొడితే అతను బిత్తరపోయి, నేను సాఫ్ట్వేర్ వైపు ఉంటాను మా అమ్మగారు, నాకు మార్కెటింగ్ విషయాలు తెలియవని ముక్తసరిగా సమాధానం చెప్పాడు. అయినా మా అత్తగారు ఊరుకుంటేనా, అబ్బాయి మీ వాళ్ళకి చెప్పు నా దగ్గర గొప్ప గొప్ప బోలెడు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, కాలానికి తగ్గట్టుగా మీ వాళ్ళు మారాలబ్బాయి, ఈ రోజులలో ఎవ్వరికీ ఖాళీలు ఉండడం లేదు, అందుకనే ఎంచక్క ఇంట్లో కూర్చుని అన్నీ తెప్పించుకోవచ్చు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే అతను కంగారుగా నాకు ఆఫీసుకు టైం అవుతోంది అమ్మమ్మగారు అని ఉద్యోగానికి పరిగెత్తాడు. మా అత్తగారు ఉసూరుమంటూ లోపలికి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడ్డారు. ఆవిడ 25 గ్రూపుల్లో మెంబరు. ఆవిడ చిన్ననాటి స్నేహితుల గ్రూపు, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూపు, కాలేజీ ఫ్రెండ్స్ గ్రూపు, వాకింగ్ ఫ్రెండ్స్, మరొకటి ప్లాట్స్లో పరిచయస్తుల సమూహం, అది కాక ఆవిడ వయసు అత్తగారుల గ్రూపు, అలా లెక్కలేనన్ని. ఆవిడ చాలా బిజీ వాటితో. కాలం చాలా స్పీడ్గా ప్రవహించి అమెజాన్లా పరుగెడుతోంది. ఈలోగా ఆవిడ ఇంకాస్త ముందుకు దూకి మనవణ్ణి కొడుకుని పోరుపెట్టి తన బిజినెస్ ఐడియాల చిట్ట అమెజాన్ వాళ్ళకి మెయిల్ పంపింది. ఆ రోజు ఆదివారం. మా మేనల్లుడి పెళ్లికి వెళ్ళాం అందరం. అక్కడ కూడా మా అత్తగారి ప్రాభవం అంతా ఇంతా కాదు. చాలామంది వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఆమె చుట్టూ చేరి కబుర్లు, వంటలో చిట్కాలు విశేషాలతో ఆవిడికి తీరిక లేదు. కొంతమంది అయితే మా విద్యెత్త కాచిన పప్పుచారు సువాసన 4 వీధుల వరకు పాకేదని అందరూ చెప్పడం పొగడడం విని ఆవిడికి వంటలో కూడా విశేష ప్రావీణ్యం ఉందని నేను తెలుసుకున్నాను. మరి మాకెప్పుడు ఆ రుచి చూపించలేదే అని అనుకున్నాను. కానీ అడగడానికి ధైర్యం ఏది? ఆ రోజు మా ఇంట్లో గొప్ప ఆనందకరమైన సంఘటన జరిగింది. దానికి కూడా మా అత్తగారే కారణం. మా వారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ ఇయ్యి ఒకసారి అని అడిగారు. వెంటనే ఇచ్చాను. నాన్నా ఏంటిరా అని అడిగారు. ఆవిడ మొహం అమెజాన్ ఆన్లైన్లో కొన్న ఛార్జ్ లైట్లా వెలిగిపోవడం గమనించాను. ఆ ఆనంద సంఘటన ఏమిటంటే మా అత్తగారు పంపిన ఐడియా చిట్కాలకి అమెజాన్ వారు అబ్బురు పడిపోయి, అయ్యో ఇంతకాలం తమ అమ్మకాలు ఆన్లైన్లో పెట్టలేకపోయామని చింతిస్తూ ఇకనైనా తమ బిజినెస్ ఐటమ్స్లో మా అత్తగారు చెప్పిన ఐటమ్స్ని చేరుస్తామని మేడం ఇచ్చిన ఐడియాలకి ప్రతిఫలంగా ఆవిడకి మామగార్ల జంటకి బహుమతిగా అమెరికా యాత్రకి ఫ్రీగా తిరగడానికి టికెట్లు మరియు ₹1,00,000 నగదు ప్రకటించారట.
మేమందరం ఆవిడకు అభినందనలు తెలియజేస్తుంటే ఆవిడ అప్పుడే ఇంకా కొత్త ఐడియాలు ఏమివ్వవచ్చా అని గర్వంగా తలెత్తుకొని ఆలోచిస్తున్నారు. నేను అందరికీ పంచడానికి స్వీట్లు తయారు చేయడానికి సిద్ధం అయ్యాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.